Hello friends, welcome to my YouTube channel MNTR World. So please subscribe to my channel friends. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఈరోజు పార్క్ వెళ్ళామన్నమాట. ఈ పార్క్ వచ్చేసి మేమున్న ప్లేస్కి ఒక 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ పార్క్ వచ్చేసి పూలేనగర్లో ఉంటుందన్నమాట. విశ్రాంతివాడి ఎర్వాడ. మేమున్న రామ్ సొసైటీ నుంచి మాకు ఇది ఒక 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. ఇదే పార్క్ ఎంట్రన్స్. పార్క్ నేమ్ వచ్చేసి పామ్ ఉద్యాన్. ఇక్కడ పార్క్ చేసుకునే ప్లేస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇదే ఎంట్రన్స్ పార్క్లోకి వెళ్ళడానికి. మనకి ఇక్కడ బయట చెకింగ్ కూడా ఉంటుందన్నమాట, సెక్యూరిటీ చెకింగ్. సో మనల్ని చెక్ చేసి ఇట్లా లోపలికి అలౌ చేస్తారు. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారనమాట పార్క్లో. మనకి పార్క్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ మొత్తం చెట్లే ఉంటాయి అన్నమాట. మనకి చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఇట్లా మనకి దగ్గర నుంచి చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది అన్నమాట. ఇక్కడ అప్పుడప్పుడు చిన్న చిన్న షూట్స్ కూడా చేసుకోవచ్చు. ఆ రోజు ఏంటంటే ఇక్కడ ఒక బర్త్డే షూట్ జరుగుతుందన్నమాట. ఇదిగో ఇక్కడే మనకి ఇక్కడ ఫ్యామిలీస్తో పిక్నిక్ వస్తే చాలాసేపు టైం స్పెండ్ చేయవచ్చు మంచిగా. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, చిన్నపిల్లలు. మొత్తం వాకింగ్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు మనం. అవి కూడా ఉంటాయి, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి మనకి. చూడండి చాలా బాగుంటుంది అనమాట. అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మధ్యలో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు అందులో ఎక్కువ వాటర్ ఏం లేవు. ఇది మనకి మొత్తం ఏరియా చూడండి. ఇందులో వాటర్ తాబేళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అందులో ఒక 3-4 తాబేళ్ళు ఉన్నాయి. మా పిల్లలు అయితే అక్కడి నుంచి రావట్లేదు, ఆ తాబేళ్ళని చూసుకుంటున్నారు. ఎప్పుడైనా సరదాగా అట్లా సాయంత్రం వెళ్ళాలంటే ఇది మనకి మంచి ప్లేస్. ఇది పార్క్ చాలా పెద్దగా ఉంటుంది మనకి. ఇదిగోండి ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికని ఎక్విప్మెంట్స్. ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు. సైక్లింగ్ ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరు ఎక్కి ఆడుకుంటున్నారు అన్నమాట దాని మీద. ఇక్కడ మంచిగా కూర్చొని ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకి మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 వరకు ఓపెన్లో ఉంటుంది పార్క్ అనేది.
ఇది మొత్తం వచ్చేసి పార్క్ వ్యూ అనమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇట్లా చిన్న చిన్న హట్స్ లాగా ఉంటాయి అన్నమాట. మంచిగా అట్లా కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఇట్లా వాకింగ్ చేసి రన్నింగ్ చేసి అట్లా రిలాక్స్ అవ్వడానికి అట్లా ఒక 3-4 హట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అంటే గుడిసెల టైప్. మనకు వచ్చేసి ఏంటంటే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి అన్నమాట. ఊయల, అట్లా స్లైడ్, ఇంకా 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 కొన్ని కొన్ని ఉంటాయి, చాలానే ఉంటాయి వాళ్ళకి ఆడుకోవడానికి. ఇట్లా ఇక్కడ మా బుడ్డి బాబు వెళ్ళిపోతున్నాడు అనమాట వాడు ఆడుకోవడానికి. మేము ఈ ప్లేస్కి ఒక 3 times అలా వెళ్ళాం, అందుకే వాళ్ళు డైరెక్ట్గా ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇది వచ్చేసి కిడ్స్ ఏరియా, మంచిగా పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు అనమాట ఇక్కడ. ఇవన్నీ గేమ్స్, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు ఎంతసేపు అయినా ఉండిపోతారు అనమాట ఇక్కడ ఉండమంటే. ఇది వచ్చేసి గ్రౌండ్కి బ్యాక్ సైడ్ అనమాట. చూడండి, ఇది కూడా అంతా వాక్ ఏరియా. ఇక్కడ రన్నింగ్ చేస్తున్నారు వాళ్ళ పప్పాతో కలిసి, వాళ్ళ నాన్నతో కలిసి. ఇది ఇక్కడ వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట, అట్లా ఆడుకుంటున్నారు. ఇట్లా ఈ స్లైడ్స్ అయితే వీళ్ళు ఎన్నిసార్లు జారుతారో, వాళ్ళకి ఇది బాగా ఇష్టం అన్నమాట, బాగా ఎంజాయ్ చేస్తారు ఇది ఎక్కి. అది అట్లా ఇట్లా ఉంటుందన్నమాట ఇది. సో అందుకే వచ్చి ఇది ఎక్కుతారు. ఇది ఒక గేమ్ అన్నమాట. పిల్లలు అయితే మంచిగా ఆడుకోవచ్చు ఇక్కడికి వస్తే. ఇది ఒకటి మనకి ఇట్లా డిఫరెంట్వి ఉంటాయన్నమాట పిల్లలకి. మా పాప అయితే అన్నిటినీ ఆడుకుంటుంది అనమాట, అన్నిటినీ అట్లా టచ్ చేసి వదిలేస్తుంది. ఇది ఒక స్లైడ్ అనమాట. వాళ్ళు ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్లా ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఒక వాటర్ ఏమంటారు స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ మొక్కలు అనమాట. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది చూడండి, పార్క్లోనే. అది ఒక చిన్నగా ఉంది టెంపుల్, శివుడి టెంపుల్. అండ్ ఇది ఒకసారి బ్యాక్ వ్యూ మొత్తం ఇది. సో ఒకసారి మీరు కూడా పూణేలో ఉంటే తప్పకుండా ఈ పార్క్ని విజిట్ చేయండి, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.